హే గాయ్స్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. లాస్ట్ వీక్ మేము విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్ళాము. సో దానికి సంబంధించిన చిన్న వీడియో అయితే ఎవరికైనా తెలియని వాళ్ళకి, అంటే విజయవాడ టెంపుల్కి ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళకి, లేదా అక్కడ ఎలా ఉంటుంది అని తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చిన్న వ్లాగ్ అయితే చేశానండి. ఈ వీడియోలో దర్శనానికి ఎంత టైం పడుతుంది, అలాగే ఎలా వెళ్ళాలి, టికెట్స్ ఎంత ఉన్నాయి, అన్నీ కూడా నేను డీటెయిల్స్ అనేవి క్లియర్గా వీడియోలో చెప్తాను. సో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలా వెళ్తూ ఉంటే బ్రిడ్జ్ అయితే వచ్చింది. బ్రిడ్జ్ నుంచి దూరంగా చూస్తే ఇలా అంబేద్కర్ స్టాచ్యూ అయితే చాలా పెద్దగా కనిపించింది. మేమైతే మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము. ఒంగోలు నుంచి మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేలోపు 10:15 అయిపోయింది. సో టూ అవర్స్, గట్టిగా 2 అవర్స్ అయితే పట్టింది. జర్నీ కూడా మేము అంటే కార్లో జర్నీ చేసాము. సో జర్నీ పెద్ద టైం పట్టలేదు. అండ్ మేము సాటర్డే వెళ్ళాము. మేబీ ఫ్రైడే అయితే చాలా రష్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో మేము సాటర్డే అయితే వెళ్ళాము. సాటర్డే కూడా మాకు రష్గానే అనిపించింది. కొండపైన అయితే ఇలా చూస్తే ఓంతో త్రిశూలం అయితే ఉంది. సో ఇదే అన్నమాట ఇంద్రకీలాద్రి. ఇలా దూరం నుంచి ప్రకాశం బ్యారేజ్ అయితే వీడియో తీసాము. మేమైతే వెళ్ళలేదు, అంటే మాకు టైం కుదరలేదు. సో మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని వెంటనే కిందికి వచ్చేసి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది వచ్చి ప్రకాశం బ్యారేజ్. గేట్లు కూడా జస్ట్ 2-3 అయితే ఎత్తారు. పెద్ద వాటర్ ఫ్లో అయితే ఏమీ లేదు. యాక్చువల్గా మేము 2 months బ్యాక్ వెళ్ళాల్సింది, బట్ మాకు కుదరలేదు. యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నప్పుడు మేము ఏమనుకున్నామంటే విజయవాడ వెళ్ళాలి అమ్మవారి దర్శనానికి అనుకున్నప్పుడు మా వారు వెంటనే అన్నాడు, విజయవాడ పక్కనే కదా, ఏముంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏం కాదు అని చెప్పేసి వెంటనే అన్నారు. సో అందుకేనేమో మేము నెక్స్ట్ వీక్ అనుకున్నాము. ఆ నెక్స్ట్ వీక్ కాస్త 2 months అయింది. సో అప్పుడే అనిపించింది మనం అనుకున్నప్పుడు కాదు, అమ్మవారు పిలిచినప్పుడు మాత్రమే మనం వెళ్ళగలము అని చెప్పేసి జస్ట్ నెక్స్ట్ వీకే వెళ్ళిపోదాము పక్కనే కదా అనుకున్నాం. కానీ అది అవ్వలేదన్నమాట. 2 months గ్యాప్ వచ్చింది. అండ్ గ్యాప్ రావడానికి కూడా రీజన్ అమ్మవారే అనమాట. అంటే మా ఇంట్లో అందరికీ ఒకసారిగా అమ్మవారు పూసింది. ఫస్ట్ మా పెద్ద పాపకి, తర్వాత చిన్న పాపకి, ఆ తర్వాత మా హస్బెండ్కి, ఇలా వరుసగా అమ్మవారు పూసింది. సో అలా గ్యాప్ వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చి కార్ పార్కింగ్ కోసం మేము వెయిట్ చేసాము. బట్ పైకి సాటర్డే కూడా ఫ్లో ఎక్కువ ఉంది అని చెప్పేసి పైకి వెళ్ళనివ్వలేదు. మామూలుగా ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే పైకి వెళ్ళనిస్తారు. వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో పైన ఖాళీ లేదు అని చెప్పేసి కిందే పక్కన సైడ్ తీసుకోమని చెప్పేసి అక్కడ వేరే పార్కింగ్ ఉంటే అక్కడికైతే చూపించారు. సో అక్కడ మేము పార్క్ చేసుకొని మేము లిఫ్ట్ ద్వారానే వెళ్ళామండి, స్టెప్స్ ద్వారా వెళ్ళలేదు. ఫస్ట్ టైం అంటే 7 floors ఉంటాయని చెప్పారు. మెట్ల మార్గం అయితే మేము వెళ్ళలేదు. ఇటు నుంచి అంటే పక్కన కార్ పార్క్ చేసి ఇలా వెళ్తూ పైకి అయితే వెళ్ళాము. అలా వెళ్తుంటే ఇలా ఇది ఒకటి కనిపించింది. బట్ ఇదేంటో తెలీదు. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాను. సో నాకు కూడా అంటే మేము తిరిగింది లేదు, అంతగా చూసింది లేదు, ఫస్ట్ టైం వెళ్ళాము. అక్కడ చెప్పడం కూడా అంటే ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళండి, ఇక్కడ పార్క్ చేసుకోండి అని చెప్పేసి నీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే బాగానే ఇస్తున్నారు. అండ్ వచ్చి ఇక్కడ ఫస్ట్ కౌంటర్ అనేది టికెట్ కౌంటరు. మామూలు దర్శనానికి 100 rupees, 300 rupees, 500 rupees, డిఫరెంట్గా టికెట్స్ అయితే ఉన్నాయి ప్రైజెస్. ఇదండి లిఫ్ట్ మార్గం అని చెప్పాను కదా, ఆ బిల్డింగ్ ఇది. సో మేమైతే 300 rupees టికెట్కి అయితే తీసుకున్నాము. అండ్ స్టెప్స్ ద్వారా వెళ్ళే వాళ్ళకి కూడా ఉంటుంది. 100కి, 300కి, 500కి డిఫరెన్స్ ఏంటి అంటే 100కి జస్ట్ 300కి జస్ట్ ఒక 2 అడుగుల దూరంలో అమ్మవారిని చూపిస్తారనమాట, అంతే. అంటే 100కి కొంచెం దూరంలో, 300కి ఇంకొంచెం దగ్గరగా అమ్మవారిని. అలాగే 500 తీసుకుంటే మీకు గర్భగుడిలోనే అలో చేస్తారు. గర్భగుడిలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. 300కి అయితే కొంచెం దూరంగా, 100కి అయితే ఇంకొంచెం దూరంగా చూపిస్తారు. టికెట్స్ ఒక్కటి దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాము. అంటే ఎటు వెళ్ళాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. బట్ మిగిలిన అన్నీ కూడా వాళ్ళు నీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఇటు వెళ్ళండి, 500కి ఇటు వెళ్ళండి అని చెప్పేసి నీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళడానికి, లోపలికండి లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళడానికి. ఇది వచ్చి రిటర్న్ వచ్చే వాళ్ళకి, అంటే దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ రావడానికి ఈ స్టెప్స్ ఉన్నాయి. సో ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఇటు నుంచి వెళ్తున్నా ఎవరు పట్టించుకునే లేరనిపించింది నాకు. లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళాము కదా, సో మాకు దర్శనానికి కూడా పెద్ద టైం పట్టలేదు. జస్ట్ ఒక 15 minutesలోనే దర్శనం అయితే అయిపోయింది. అమ్మవారిని చక్కగా చూడడానికి కూడా టైం ఇస్తున్నారు. అండ్ ఫోన్స్ అయితే ఎలో లేదు. 5 rupeesకి ఇక్కడ ఫోన్స్ అయితే ఎలో లేదు. 5 rupeesకి అక్కడ పెట్టాలి. అండ్ చెప్పులు కూడా ఇక్కడ ఇప్పేసి మనం, అంటే చెప్పులు తీసేసి అక్కడ పైకి వెళ్ళొచ్చు. ఏం సామాన్లు ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా మనకి 5 rupeesకి అయితే అక్కడ స్టోర్ చేసుకోవచ్చండి. స్టెప్స్ మార్గం ద్వారా వెళ్తే మేబీ
ఫోన్స్ ఎలా ఉన్నాయేమో, కొంతమంది పైన ఉన్నాయి ఫోన్స్, బట్ మేము లిఫ్ట్ ద్వారా వెళ్ళాం కాబట్టి సో మాకు ఫోన్స్ అయితే అన్నప్రసాదాలు కూడా ఉంటాయి. అది 4th ఫ్లోరో 3rd ఫ్లోరో చెప్పారు, బట్ మేము వెళ్ళలేదు. ప్రసాదాల కోసం అయితే 4th ఫ్లోర్ కానీ 3rd ఫ్లోర్ కానీ, అంటే అన్నదానం కోసం అయితే 4th ఫ్లోర్ కానీ 3rd ఫ్లోర్ కానీ వెళ్తే ఉంటాయని చెప్పారు. ప్రసాదం కూడా ఫ్రీ ప్రసాదం అయితే ఉందండి. ప్రసాదం అయితే చాలా బాగుంది, నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. సో అదండి మా విజయవాడ కనకదుర్గమ్మ గుడి ట్రిప్. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.